వీడియోలో మనం సిమ్స్ యాప్‌లో అంటే స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌లో మీల్స్ అప్డేట్ క్యాప్చర్ చేసిన దానికి అగైనిస్ట్‌గా యాక్చువల్ మీల్స్ అవైల్డ్ ఎంత తీసుకున్నారో ఐఎంఎంఎస్ యాప్‌లో హెచ్ఎం లాగిన్‌లో ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. వీడియోకెళ్ళే ముందు మన ఛానల్‌ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనం ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ జగనన్న గోరుముద్ద ఎండి మనకు కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఆప్షన్స్ కనబడుతుంది. మొదట్లో ఉన్న హెచ్ఎం సర్వీస్ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇండియన్ రైజింగ్, ఎగ్ రిసిప్ట్, ఎగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ కనబడుతుంది. చివరికి వెళ్ళినట్లయితే మనకు యాక్చువల్ మీల్స్ అవైలబుల్ డీటెయిల్స్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఈ స్కూల్ యొక్క స్ట్రెంత్, ఈరోజు అటెండ్ అయినటువంటి పిల్లల యొక్క వివరాలు, అంటే సిమ్స్ యాప్‌లో మీరు ఏదైతే అటెండెన్స్ చేసుంటారో వాటి యొక్క వివరాలు మొత్తం ఇందులో కనబడుతుంది. అంటే ఎండిఎం సర్వే చేసిన టైంలో ఎంతమంది అయితే పిల్లలు అటెండ్ అయినప్పటికీ ఎంతమంది అయితే మీల్స్ తిన్నారో వారి యొక్క కౌంట్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 కనుక 4 ఇక్కడ 5 అంటే 5 అంటే ఈరోజు ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్కి 4 మెంబర్స్ కూడా అటెండ్ అయ్యారు, 4 మెంబర్స్ కూడా మీల్స్ తీసుకున్నారు. అలాగే సెకండ్ క్లాస్లో 5 మెంబర్స్ అటెండ్ అయ్యారు, 5 మెంబర్స్ కూడా మీల్స్ తీసుకున్నారు. అలా అన్నట్లయితే మనం ఏదైతే కౌంట్ ఉందో ఆ కౌంట్ వేసుకొని సేవ్ మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ ఆన్లైన్లో ఉన్న, ఆఫ్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా సేవ్ చేయాలి. ఆ డీటెయిల్స్ని మనం ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ చేయాలి. దానికంటే ముందుగా మనం అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ వేసినప్పటికీ ఐఎంఎంఎస్ యాప్లో ఇలా కనిపించకపోతే ఇక్కడ కిందన రీఫ్రెష్ బటన్ ఉంటుంది. రీఫ్రెష్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ వేసి ఉంటామో వారి యొక్క కౌంట్ అనేది వస్తుంది. అవన్నీ చూసుకున్న తర్వాత కౌంట్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే సేవ్ మీద క్లిక్ చేయండి. డూ యూ వాంట్ సేవ్ అంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్లో థంబ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు మరలా వెనక్కి వెళ్తుంది. వెనక్కి అయిన తర్వాత మళ్ళీ అగైన్ యాక్చువల్ మీల్స్ వ్యాలిడ్ డీటెయిల్స్ దగ్గర మళ్ళీ క్లిక్ చేసినట్లయితే ఇందాక మనం చేసినట్టు వంటి డేటా మళ్ళీ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే సబ్మిట్ చేయాలి అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న థంబ్ బటన్ని మనం క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఈ స్కూల్ యొక్క అటెండెన్స్ యాప్లో మీల్స్ అప్డేట్ క్యాప్చర్ చేసిన దానికి అగైనిస్ట్గా యాక్చువల్ మీల్స్ అవైలబుల్ ఎలా